రేపు సోమవారం రోజున గుమ్మం పక్కన ఇది ఒకటి పెట్టండి. ఇలా పెడితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శివానుగ్రహం కలుగుతుంది. కోట్లు వచ్చి పడతాయి. 6 దాటిన తర్వాత ఎవరైతే గుమ్మం పక్కన ఇది పెడతారో అలాంటి వాళ్ళ ఇల్లు ఏంటంటేనండి ఐశ్వర్యంతో నిండిపోతుందన్నమాట. అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి మీ గుమ్మం దగ్గరండి ఇది ఒకటి పెట్టుకోండి. మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తుంది. కాబట్టి గుమ్మం దగ్గర సోమవారం పూట ముఖ్యంగా అంటే గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే అద్భుతాలను చూస్తారనమాట. సోమవారం అంటే శివుడికి అంకితం చేయబడే రోజు. ఈ రోజున మనము కొన్ని నియమాలను ఆచరించుకుంటూ కొన్ని పరిహారాలు గుమ్మం దగ్గర చేసుకుంటే మనం అద్భుతాలను చూడగలుగుతామన్నమాట. ఏంటంటేనండి సోమవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అలా లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆ కర్పూరాన్ని కలుపుకొని మీరు స్నానం చేస్తే చాలా మంచిదండి. దరిద్ర బాధలు పోతాయి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహం ఉండదు కదా, అలాంటి వాళ్లకు దైవానుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించుకుని మన ఇంట్లో మనం ఏంటంటే పూజ చేసుకోవాలి. పూజ అంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో శివాలయం ఉంటే అంటే శివాలయానికి వెళ్ళే వీలుంటే శివాలయానికి వెళ్ళండి. ఒకవేళ వెళ్ళే వీలు లేకపోతే ఏంటంటే కనుక ఇంట్లోనే శివుడి పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలను అంటే సమర్పించిన తర్వాత ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. దీపం పెట్టిన తర్వాత శివలింగానికి ఒక చిన్న గ్లాసుడు నీళ్లను సమర్పించండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇలా సమర్పించిన తర్వాత ఏంటంటే కనుకనండి మీరు ఇంట్లోనే ఏంటంటే ఈ పరిహారం చేసేసుకోండి. విధి విధానాలను ఆచరించండి. మనం దీపం ఎప్పుడు ఒంటరిగా పెట్టకూడదండి. దీపానికి ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్క కానీ ఏదైనా ఫలం కానీ పెట్టుకుంటే చాలా మంచిదనమాట. ఆ దీపం డైరెక్ట్గా భగవంతుడికి చేరుతుందని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఇంట్లో సింపుల్గా పూజ చేసుకున్న తర్వాత వీళ్ళుంటే మీరు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి కూడా ఏంటంటే కనుక దర్శించుకోండి, అంటే శివుణ్ణి పూజించుకోండి. ఆ తర్వాత ఏంటంటే నంది శివుడి వాహనం కదా, నంది చెవిలో మీ కోరిక తీరటం లేదు, కోరిక తీరాలి, ఎలాగైనా సరే కోరిక తీరి మీ కుబేరులాగా మారాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటేనండి కోరిక తీర్చుకోవాలంటే నంది చెవిలో సీక్రెట్గా అండి ఎవ్వరికి అంటే తెలియకుండా మీరే ఏంటంటే నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుణ్ణి చూసిన తర్వాత నంది చెవిలో మీ కోరిక చెప్పండి. ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. ఒక్క సోమవారం ఈ విధంగా చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది అనమాట. మనం పూజ గదిలో ఏంటంటే కనుక సింపుల్గా పూజ చేసుకొని శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక నంది చెవిలో ఇలా కోరిక చెప్పుకుంటే తప్పకుండా అండి మన కోరిక తీరుతుందనమాట. సోమవారం తప్పనిసరిగా ఏంటంటే కనుక కొబ్బరికాయ కొట్టాలండి. శివాలయంలో కానీ లేదంటే ఇంట్లో కానీ కొబ్బరికాయ కొడితే మంచిదనమాట. కొబ్బరికాయ కొట్టకపోయినా మనం దీపారాధన చేసుకునే సరిపోతుంది. కానీ కొబ్బరికాయ కొడితే పరమశివుడు సంతోషిస్తారు. అదే కొబ్బరి నీళ్ళతో ఏంటంటే కనుక శివుడికి అభిషేకం చేస్తే ఇంకా చాలా మంచిదని చెప్పొచ్చు. ఇలా ఏంటంటే సింపుల్గా ఇంట్లో పూజ చేసేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత సోమవారం కాబట్టి మారేడు దళాలు ఉంటాయి కదా, ఆ మారేడు దళాలను తీసుకొని మారేడు దళాలకు బొట్టు పెట్టి శివుడికి ఏంటంటే సమర్పించండి. ఈ విధంగా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఒక మారేడు దళం తీసుకొని పసుపుతో బొట్టు పెట్టిన తర్వాత ఆ మారేడు దళాన్ని ఏంటంటే కనుక బీర్వాలో దాచుకుంటే ధనం నిరంతరం ప్రవాహం లాగా మన దగ్గరికి చేరుతుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. ఇక ఈ విధంగా ఏంటంటే చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి. సోమవారం పూట ఏంటంటే నాన్ వెజ్ని తినకూడదు. శివాలయానికి ఖచ్చితంగా వెళ్ళాలి. అలానే శివుడి పటం ముందు కూర్చొని శివనామాన్ని అంటే స్మరించుకోవాలి. అలానే ఏంటంటే కనుక ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా పఠించుకుంటూ ఇలా ఏంటంటేనండి శివుణ్ణి మనము అంటే తలుచుకున్నామనుకోండి, ఖచ్చితంగా ఆ పరమశివుడు ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తాడని పురాణాలే చెబుతున్నాయన్నమాట. కాబట్టి ఇలా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. గుమ్మం దగ్గర ఏంటంటే కనుకనండి ఇలా ఏంటంటే మనం గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా గుమ్మం దగ్గర చేసే పరిహారాలకు పర్ఫెక్ట్ పరిహారం అనేది మనకు సిద్ధింపబడుతుంది అనమాట. అంటే పర్ఫెక్ట్గా పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది. అందుకే గుమ్మం దగ్గర మీరు ఇది ఒకటి పెట్టండి. గుమ్మం దగ్గర ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇంటికండి ఇరుగువారు పొరుగువారు వస్తూ ఉంటారు. మన ఇంట్లో అంటే చాలా వరకు కూడా ఏంటంటే మన ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. అలా ప్రవేశించినప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఏం చెయ్యాలి అర్థం కాదు, ఇల్లు మనకు అనుకూలించదు, దైవానుగ్రహం ఉండదు, ముఖ్యంగా దేవుడి యొక్క ఆశీస్సులు ఉండవు, అనుగ్రహం లేక బాధపడతాం కదా. అలాంటి వాళ్ళు ఒక రావి ఆకుని కానీ లేదంటే కనుక మర్రి ఆకుని కానీ తీసుకోండి. ఏ ఆకు తీసుకున్నా పర్వాలేదు, కానీ కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకు తీసుకుంటే చాలా మంచిదనమాట. నా తీసేసుకున్న ఈ ఆకులు ఏంటంటే కనుక ఒక స్పూన్ అంతా గల్లులుప్పండి. ఆ తర్వాత వచ్చేసి అర స్పూన్ అన్ని ఆవాలు, చిటికెడంత కుంకుమ పసుపు పోసేయండి. అందులో వీలుంటే ఒక జీడిగింజను కూడా పెట్టండి. ఇలా జీడిగింజను పెట్టిన తర్వాత మీ గుమ్మం పక్కన పెట్టండి. ఇదేంటంటే కనుక మనని చూసి ఓర్వలేని వారు మనకు దిష్టి పెట్టి ఇబ్బంది పెట్టే వారి పరంగా అంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం కదా, మనము కొన్ని ప్రాబ్లమ్స్ని ఏంటంటే కనుక ఫేస్ చేస్తూ ఉంటాం కదండి. ఎప్పుడు ఏదో ఒక రకంగా సమస్య అనేది వస్తూ ఉంటుంది. చాలా వరకు కూడా మనకు బాధలు కలుగుతూ ఉంటాయి. ఇంటి పరంగా ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ మాకైతే కలిసి రాదండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక
గనక ఈ పరిహారం అనుకూలిస్తుంది. అందుకే చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా పెట్టుకోవడం వల్ల, ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి ఫలితాలను చూస్తారని చెప్పొచ్చు. ఇలా ఏంటంటే గనక పెడతారు కదండి, పెట్టిన తర్వాత ఏంటంటే రాత్రంతా కూడా వదిలేయండి. అంటే గంట సేపే పెట్టుకోండి, అర్ధగంటే పెట్టండి అని కాదు. రాత్రంతా కూడా వదిలేసిన తర్వాత ఏంటంటే మరుసటి రోజు తీసేసి ఒక కవర్లో వేసేసి పారే నీళ్ళ దగ్గర పడేయండి. ఇలా పడేసుకుంటే చాలా మంచిదనమాట అండి. ఇంటికి వచ్చేవారి దిష్టి కావచ్చు, బంధువుల దిష్టి కావచ్చు, మన ఇంటిపై ఉండే ఏడుపులు, కుళ్ళు, కుతంత్రలు, అలానే కాకుండా మన ద్వారా మన ఇంట్లోకి ప్రవేశించే చెడు, ఇదంతా కూడా ఏంటంటే కనుక తొలగిపోతుంది. అలానే కాకుండా మంచి ఫలితం కూడా వస్తుందని చెప్పొచ్చు. చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది. మీరే చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రయత్నించండి. తప్పకుండా మార్పుని ఏంటంటే కనుక చూస్తారు, మీరే షాక్ అవుతారండి. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అంటే నార్మల్గా చెప్పాలంటే కనుక ఇది అద్భుతమైన పరిహారం. సోమవారం పూట సాయంత్రం అండి 6 దాటిపోయిన తర్వాత గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టుకుంటే చాలా మంచిదనమాట. ఆకు వల్ల కూడా దైవానుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే మర్రి చెట్టు అత్యంత పవిత్రమైనది. మర్రి చెట్టు ఊడల్లో సాక్షాత్ ఆ శివుడే నివసిస్తూ ఉంటాడని మనకు పురాణాలలో ఉందన్నమాట. అలానే మనం రావి ఆకుని తీసుకుంటే రావి చెట్టు కూడా శ్రీ మహావిష్ణువుగా భావిస్తారు కాబట్టి రావి ఆకులకు కూడా అంతే శక్తి ఉంటుంది. మీరు ఏ ఆకు తీసుకున్నా పర్వాలేదు. కొంతమందికి కొన్ని ఆకులు అందుబాటులో ఉంటాయి, కొంతమందికి ఉండవు. మరి ఇవి రెండు కూడా లేవు కదండి అనుకుంటే తమలపాకును తీసుకోండి. కానీ ఇవి దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈ ఆకులు తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. చిన్న పరిహారం అండి, ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇందులో చూడండి మనం రూపాయి కూడా ఏం ఖర్చు పెట్టాము. అంటే మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కానీ మనకేంటంటే ఫలితం అధికంగా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, మన చేతుల ద్వారా చేసుకునేవి ఏం పెద్దగా ఫలించవు అనుకుంటాం. కానీ మన చేతుల ద్వారా చేసుకునే పరిహారాలే మనకు 99% ఫలితాలను తెచ్చిపెడతాయి. మన ఇంటికి ఎలాంటి వారు వస్తారో మనకు తెలియదు, ఎవరి మనసులలో ఏముంటుందో తెలియదు. మనకు పైకి ఏంటంటే కనుక అందరూ మనతో బాగా మాట్లాడుతూ ఉంటారు, బాగా ఏంటంటే కనుక మనతో కలిసిమెలిసి ఉంటారు. కానీ మన వెనుక చేసేవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదండి. మనం పాడైపోవాలని చూస్తూ ఉంటారు, మన ఎదుగుదలను ఆపాలని చూస్తూ ఉంటారు, ఎదగకూడదని చేస్తూ ఉంటారు. అంటే మన మీద ఏడుస్తూ ఉంటారు, కుళ్ళు, కుతంత్రాలు ఇలాంటివన్నీ సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాటన్నిటి నుంచి కూడా బయటపడడానికి ఏంటంటే ఈ పరిహారం మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఏడుపులు పోవటానికి, మంది అంటే దిష్టి పోవటానికి కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది. ఇంటి పరంగానే అంటే మానవుడి పరంగా పనిచేస్తుందా అంటే కనుక మానవుడి పరంగా ఏం పెద్దగా ఫలితం ఉండదు. కానీ ఇంటి పరంగా అండి, ఇంటి పరంగా చక్కగా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి. మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి సోమవారం పూట ఈ నియమాలను ఆచరించుకుంటూ మీరు ఈ పరిహారం చేసుకోండి. అలానే సోమవారం పూట మీరు ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్తారు కదండి. అలా వెళ్ళేటప్పుడు పరమశివుడికి నమస్కారం చేసుకుని వెళ్ళండి. ఇంట్లో మనము ఏంటంటే కనుక శివుణ్ణి పూజించుకుంటే సరిపోదు, తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టడం, అలానే కాకుండా తులసమ్మకు నీటిని సమర్పించడం, తులసి అంటే కోట చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణలు చేయడం, ఇలాంటివి చిన్న చిన్న నియమాలు కూడా ఆచరించుకోవాలన్నమాట. మీరు ఒకవేళ ఏంటంటే కనుక గుమ్మం పక్కన ఇది పెట్టే వీలు లేకపోతే ఉదయం మీరు తలుపు తీయగానే ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. ఇది చల్లండి. ముఖ్యంగా ఏం చేయండి అంటే మీరు గ్లాసులో కొన్ని పాలను తీసుకోండి. గ్లాసులో కానీ బౌల్లో కానీ ఒక చిన్న స్పూన్ అన్ని పాలను తీసుకొని అత్తరు ఉంటుంది కదండి, అత్తరు ఏంటంటే కనుక 5 చుక్కలు ఆ పాలల్లో కలపండి. ఆ తర్వాత చిటికెడు కుంకుమ, పసుపుని కలిపిన తర్వాత అందులో మీరేంటంటే వీలుంటే కొంచెం 2-3 రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, రోజు అంటే పువ్వులవి మనకు రెక్కలు, అవి వేయండి. అవి వేసిన తర్వాత ఇదంతా కూడా కలిపేసి గుమ్మం దగ్గర చల్లండి. ఉదయం తలుపు తీయగానే, మన పని అయిపోయిన తర్వాత తలుపు తీయగానే ఇలా చేస్తే ఏమవుతుందంటే కనుక దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. దైవానుగ్రహం అనేది ఉండదు కదండి. దైవానుగ్రహం లేక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతుంటాం. దేవుడు మనని అనుగ్రహించడు, దైవానుగ్రహం అనేది మాకు కలగదండి అని కొంతమంది బాధపడతారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఈ పరిహారం ఉదయం పూటే చేయాలి. చాలా సింపుల్ అండి. అంటే చిన్న స్పూన్ అన్ని పాలను తీసుకోండి. టీ స్పూన్ ఉంటుంది కదా, అన్ని పాలు. ఆ తర్వాత ఏంటంటే 5 చుక్కలు అత్తరండి. అత్తరు మా దగ్గర లేదంటే రోజ్ పెటల్స్ని అందులో 5 వేయండి. చిటికెడు కుంకుమ, పసుపుని వేసేసిన తర్వాత గుమ్మం దగ్గర చల్లేయండి, సరిపోతుంది. అంతే. ఇక మీ సుడి తిరిగిపోయినట్టే, మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశించినట్టే, అలానే కాకుండా దైవానుగ్రహం కలిగినట్టే, పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, పార్వతీదేవి యొక్క అనుగ్రహం కలిగి కోట్ల సంపాదన మీ సొంతం అవుతుంది. దేవుళ్ళు దేవతలు ఇంట్లో ఉంటే మనకు చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే దైవానుగ్రహం లేకపోతే ఈ దిష్టి దోషాలు, అది చేయించడం ఇది చేయించడం ఇవి ఉంటాయి. ఇల్లు అనుకూలించకపోవటం, ఇంటి వాతావరణం బాగాలేకపోవటం, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక రకంగా సమస్య, కష్టము, నరకము ఇవన్నీ కూడా మనం అనుభవిస్తాం. అదే దైవానుగ్రహం ఉందనుకోండి, మనకు సకల శుభాలు చేకూరుతాయి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అద్భుతాన్ని అంటే అద్భుతాన్ని చూడగలుగుతామండి. మీరు అసలు నమ్మలేరనమాట, అంత మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి దైవానుగ్రహం కలిగించుకోవాలనుకునే వారు ఇది చెయ్యండి. ఒకవేళ మీ ఇంట్లో దేవతలు ఉన్నారనుకోండి, మీకేంటంటే ఈ 5 అంటే సిమ్టమ్స్ కనిపిస్తాయండి. ఈ 5 గుర్తులు మీకు కనిపిస్తాయి అనమాట. ఇంట్లో ఏంటంటే కనుక దైవం లేదనుకోండి, దృశ్యశక్తులు ఉంటే మన ఇంట్లో ఎప్పుడు కూడండి మనం ఎంత చేసుకున్నా కానీ మనం పేదరికాన్ని అనుభవిస్తాం. ఇంట్లో ఏదో చెడు వాసన వస్తూనే ఉంటుంది, పదే పదే మాడిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏంటంటే దరిద్రం మనని పట్టి పీడిస్తూ ఉంటుంది. చేసే పనులన్నీ కూడా మనకేంటంటే కనుక పెండింగ్లో పడిపోతాయి. వెళ్ళిన దగ్గర ప్రతి చోట కూడా మనకేంటంటే అవమానమే లభిస్తూ ఉంటుందన్నమాట, దైవానుగ్రహం లేకపోతే. అదే దైవానుగ్రహం ఉందనుకోండి, మన ఇంట్లో ఏంటంటే కనుక దేవతలు తిరుగుతున్నారు, దేవుళ్ళు ఉన్నారు
ఉన్నారంటే కనుక చూడండి, మనం ఏంటంటే పూజ చేసుకోకపోయినా అగరవత్తులు వెలిగించిన వాసన రావటం, అగరవత్తులు కాకుండా మంచి వాసన రావటం, అలానే కూర్చున్న చోటని మనం ఏంటంటే కనుక హ్యాపీగా ఫీల్ అయిపోవటం, కొంచెం ఏంటంటే కనుక తెలియని ఒక ఆనందం అనేది మనకు కలగటం, మనం పూజ గదిలో ఏంటంటే కనుక దేవుడి పటాలు కదిలించకపోయినా దేవుడి పటాలు కదిలినట్టు మనకు కనిపించటం, పక్కకు జరగటం, ఇలా ఏంటంటే కనుక ఇలా అని కాదండి, చాలా ఏంటంటే కనుక దేవుడు మన ఇంట్లో ఉంటే ఇలాంటివి మనకు తెలుస్తూ ఉంటాయన్నమాట. మన ఇంటికి ఏంటంటే కనుక పదే పదే అండి చెప్పాలంటే ఇలా మన ఇంట్లోకి ఏంటంటే కనుక దేవతలు ప్రవేశిస్తే మన ఇంట్లో నరదిష్టి అనేది అధికంగా ఉంటుంది. మనం సుఖ సంతోషాలతో ఉంటాం, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తాం. అలానే ఏంటంటే కనుక మన మధ్య అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు, అంటే ప్రేమనురాగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దైవ అనుగ్రహం ఉంటే ఇవన్నీ కూడా జరుగుతాయి. దేవుడి అనుగ్రహం లేకపోతే చాలా ఇబ్బందులు మనకు కలుగుతాయి, చాలా బాధలు మనం అనుభవిస్తూ ఉంటాం. మనం ఏంటంటే కనుక ఎంత చేసుకున్నా కానీ ఇంకా నరకాలే మనకు తప్పవని చెప్పొచ్చండి. కాబట్టి చిన్న చిన్న నియమాలండి మీరు ఆచరించడం వల్లనే మీకు అంటే దైవ అనుగ్రహం కలుగుతుందన్నమాట. ముఖ్యంగా గుమ్మం దగ్గర అది చల్లితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, శివపార్వతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివపార్వతుల అనుగ్రహంతో పాటు సకల శుభాలు మీకు చేకూరుతాయి. చాలా చాలా మంచి రిజల్ట్ని మీరు చూడగలుగుతారు. అద్భుతం అంటే అద్భుతం అన్నమాట, మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి సోమవారం పూట అండి గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా చెయ్యండి. మీరు అనుకోవచ్చు ఇన్నిసార్లు చెబుతారు కదండి, ఇన్నిసార్లు చేయాలండి అంటే కనుక మనమండి ఒక పూట అన్నం తింటేనే మన కడుపు నిండదు కదా, మనం 3 పూటలు అన్నం తింటాం. కాబట్టి పరిహారాలు కూడా అండి ఒకరోజు చేస్తే అంటే ఒక సోమవారం చేస్తే మధ్యలో ఇంకో సోమవారం వదిలిపెట్టండి, లేదంటే నెలలో 2 సార్లు అయినా సరే చేయండి. ఇలాంటివి చేయటం వల్లనే మనకు దైవానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. సకల శుభాలతో మన ఇల్లు అంటే తూగుతూ ఉంటుంది. అలానే కాకుండా మన ఇంట్లో సంపద కూడా అలాగే సిరి సంపదలు కూడా అంటే వెళ్ళు విరుస్తూ ఉంటాయి. దానికి తోడు ఇంకొకటి అంటే ఏంటంటే కనుక గొడవలు తగ్గటం, అలానే కాకుండా మనకు చాలా వరకు కూడా మంచి జరగటం, ఇల్లు అనుకూలించటం, ఇంటి వాతావరణం బాగుండటం, ఇంట్లో ఏంటంటే కనుక మనం చెప్పాలంటే నెగిటివిటీ అనేది తగ్గిపోవటం, దుష్టశక్తుల ప్రభావాలన్నీ కూడా ఏంటంటే తొలగిపోవటం, ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతాం. కాబట్టి ప్రయత్నం చేసి చక్కగా ఏంటంటే ఫలితం అనేది పొందండి. ఇంకా